2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. మామగారి ఆస్తిలో అల్లుడికి హక్కు ఉంటుందా సార్? రీసెంట్ గానే తెలంగాణ హైకోర్టు దీనిపై ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? మామగారి ఆస్తిపై అల్లుడికి ఆస్తి హక్కు ఉంటుందా? 1956 హిందూ వారసత్వపు చట్టం ప్రకారం అయితే మామగారి ఆస్తి ఎలా చెందింది ఆయనకి అంటే మామగారికి ఆస్తి హక్కు ఎలా వచ్చింది అంటే ఆయన స్వార్జితంగా తీసుకున్నటువంటి అంటే ఆయన స్వంత ఆస్త లేకపోతే పారంపర్యంగా లేదా ఆయన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆస్తి అన్నది అయితే రెండు రకాల డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ తన స్వంత ఆస్తి అయినట్లయితే ఆ మామగారికి ఉన్నటువంటి తన సొంత ఆస్తి అయితే ఆ ప్రాపర్టీని ముందుగా 3 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి తను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వచ్చు, లేదా దాన్ని గిఫ్ట్ డీడ్గా ఇవ్వచ్చు. ఇదేది కాకుండా తన కూతురు నుంచి ఆ ప్రాపర్టీ తనకు అంటే ఏదైతే తన ప్రాపర్టీ తన కూతుర్లకు చెందాల్సినటువంటి ఆ షేర్ ఏదైతే ఉంటుందో అది కూతుర్లకు మాత్రమే చెందుతుంది తప్ప అల్లులకైతే చెందదు. ఇంకొక విధంగా చెప్పాలంటే తన ఆనువంశికంగా వచ్చే ప్రాపర్టీ అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి వచ్చినట్లయితే ఆ ఆస్తి కూడా పిల్లలకి అంటే కొడుకులకి కూతుర్లకి చెందుతుంది తప్పించి అల్లులకైతే చెందే ప్రసక్తి అయితే లేదు. ఇది మనకు 1956 వారసత్వ హక్కు చట్టంలో సెక్షన్ 15, 16, 17 ఇవన్నీ కూడా ఆ సెక్షన్స్ క్లియర్గా చెప్పడం అయితే చెప్తుంది. ఇది కాకుండా సెక్షన్ 8 ప్రకారం అయితే తనకున్నటువంటి ప్రాపర్టీ హక్కు ఏదైతే వచ్చిందో దాన్ని అతను ఎవరికైనా ఇచ్చే అధికారం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినటువంటిది మామగారి ఆస్తి పిల్లలకి చెందుతుందా అంటే అల్లుడికి చెందుతుందా అని మీ యొక్క ప్రశ్న. మామగారి ఆస్తి యాస్టీజ్గా వారసత్వంగా అయితే అల్లులకి చెందదు. ఇదైతే క్లియర్ అండి, క్రిస్టల్ క్లియర్గా మన సెక్షన్స్ అయితే చెప్తున్నాయి. దీని మీద రీసెంట్గా దిలీప్ మర్మత్ అని ఆయన దీని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎస్డిఎం కోర్టులకు వెళ్ళారు. ఆ కోర్టు నుంచి అక్కడ ఆ కేసు కొట్టేస్తే మళ్ళీ కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకున్నారు. కలెక్టర్ గారు కూడా ఆ కేసుని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆయన మరలా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు దీని మీద ఏదైతే సెక్షన్స్ చెప్తున్నాయో హిందూ వారసత్వపు ఆస్తి హక్కు చట్టం 1956 ఏం చెప్తుందో దాని తగ్గట్టుగానే ఆ ప్రాపర్టీలో మామగారికి అంటే కూతురికి యొక్క చెందినటువంటి ప్రాపర్టీ కాబట్టి అందులో ఉండే హక్కు ఉంటుంది, నివసించే హక్కు ఉంటుంది తప్పించి దానిని తన హక్కుగా ఉండే హక్కు ఉండదు. అంటే నివసించడం వేరు, దాని మీద పూర్తి యాజమాన్యపు హక్కులు ఉండడం వేరు. అతనికి మామగారి యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో యాజమాన్యపు హక్కులు అనేవి అల్లుడికైతే ఎట్టి పరిస్థితిలో చెందవు అని చెప్పి ఈ కేసుకు సంబంధించి హైకోర్టు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. అంటే మామగారికి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ తన పిల్లలకి వారసత్వంగా రావచ్చు. అంటే విల్లు రాశారనుకోండి, ఒకవేళ ఆ మామగారు విల్లుపూర్వకంగా వెళ్ళొచ్చు. విల్లుపూర్వకంగా వచ్చేటప్పుడు తన కూతురికి చెందుతుంది తప్పించి అది కూడా అల్లుడికైతే చెందే అవకాశం అయితే లేదు. ఇక ఆ ప్రాపర్టీ మీద ఆ మామగారికి ఉన్నటువంటి కొడుకులకి కూతుర్లకి సమానపు హక్కులు ఉంటాయి తప్పించి అల్లులకి హక్కు ఉండదు. కూతురికి ఆ హక్కు ప్రాపర్టీ అనేది కూతురికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కూతురు మరణించిన పక్షంలో కూతురు చనిపోయిన తర్వాత మాత్రమే ఆ ప్రాపర్టీ తనకి చెందుతుంది. కానీ పిల్లలుంటే మరలా ఆ ప్రాపర్టీ కూడా పిల్లలకే ముందుగా చెందే అవకాశం ఉంటుంది. ఒకవేళ కూతురు మరణించిన తరువాత మాత్రమే ఆ ప్రాపర్టీ తనకు అనుభవించే హక్కు ఉంటుంది అల్లులకి. ఎందుకంటే మన వారసత్వ హక్కు చట్టంలో కుటుంబ సభ్యుడిగా అల్లులని చెప్పలేదు. కేవలం కొడుకులు, కూతుర్లు, మనవలు, మనవరందరూ వీళ్ళకి మాత్రం చెప్పారు తప్పించి ఈ యొక్క అల్లుడిని మాత్రం ఆ యొక్క వారసత్వ హక్కు చట్టంలో అల్లుడు అన్న పేరుని ఎక్కడ నిర్వచించలేదు. కాబట్టి మామగారి యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ యాస్టీజ్గా కూతుర్లకి, మనవలకి, మనవరాళ్ళకి, అదేవిధంగా కొడుకులకి మాత్రం చెందుతుంది తప్పించి వీళ్ళకి చెందదు. అది స్వార్జితమైన ఆస్తి అయితే అతను మామగారు ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ రూపంగా ఇవ్వడం తప్పించి లేకపోతే గిఫ్ట్ డీడ్గా ఇస్తే తప్ప మామూలుగా అయితే వారసత్వంగా ఆ ఆస్తి పైన ఎటువంటి హక్కు కూడా అల్లులకైతే ఉండే ప్రసక్తే లేదు. మామగారికి స్వార్జితమైనటువంటి ఆస్తి అయినా లేదా వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తి అయితే మాత్రం ఈ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వార్జితమైన ఆస్తి అయితే సెక్షన్ 8 ప్రకారం అతను ఆ ప్రాపర్టీని ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంటుంది. ఆ ఎవరికైనా ఇచ్చే అధికారంలో అది కూడా రిజిస్ట్రేషన్ చేయాలి, లేకపోతే గిఫ్ట్ డీడ్ రూపంగా ఖచ్చితంగా ఒక అథెంటికేషన్ త్రూగా చేయాలి తప్పించి జస్ట్ హక్కు రూపంగా మాత్రం రాసే అవకాశం అయితే ఉండదు. వంశపారంపర్యంగా అయితే మాత్రం వచ్చేటప్పుడు కూడా నేను చెప్పినట్టుగా కూతుర్లకి, కొడుకులకి, మనవలకి, మనవరాలకి చెల్లుతుంది తప్పించి అల్లులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాపర్టీ చెందదు. అదే ఏదైతే సెక్షన్లో ఉన్నటువంటి యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో అదే యాక్ట్ని మళ్ళీ ఈ కేసుకు సంబంధించి కూడా మామ యొక్క ఆస్తి కొడుకులకి అదేవిధంగా కూతుర్లకి చెందుతుంది తప్ప
అల్లుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్టీ చెందదు అని చెప్పి మరొకసారి హైకోర్టు ఈ కేసు యొక్క దిలీప్ మర్మత్ అనేటువంటి ఈ కేసు సంబంధించి చెప్పడం కూడా జరిగింది. కె సుబ్బయ్య పిల్లై వర్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ 1999 సైటేషన్ ప్రకారం అయితే కూడా ఈ ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈజ్ గా మాత్రమే అతనికే చెందుతుంది తప్పించి అల్లుడికి ఎట్టి పరిస్థితుల్లో చెందదు అని కూడా చెప్పడం జరిగింది ఈ కేసుకు సంబంధించి శ్రీ గారు. సో ఈ కేసుకు సంబంధించి మరొక క్లియర్ ఇన్ఫర్మేషన్, అది హౌస్ అయినా, అది భూమి అయినా, అంటే ల్యాండ్ అయినా సరే, హౌస్ అయినా సరే, ఇతరత్ర ఎటువంటి ల్యాండ్ సంబంధించి ప్రాపర్టీ సంబంధించి నేను చెప్తున్నాను, వారసత్వం అంటే స్థిరచరాస్తులు రెండే వస్తాయి. అందులో స్థిరచరాస్తులు రెండింటిని కూడా కలుపుతూ ప్రత్యేకించి అది హౌస్ అయినా, ల్యాండ్ అయినా, లేకపోతే ప్లాట్స్ అయినా, ఎటువంటిదైనా ఎకరస్లో ఉన్నా, లేకపోతే ఓపెన్ ప్లాట్ ఉన్నా, హౌస్ ఉన్నా, ఎటువంటి టైప్ ఆఫ్ ఏ కేటగిరీ సెగ్మెంట్ అయినా ఆ మామగారి యొక్క ఆస్తి మాత్రం యాస్టిస్గా తన కూతురికి చెందుతుంది. అది కూడా భాగస్వామ్య పంపకాల ప్రకారం కూతురికి చెందుతుంది. అదేవిధంగా కూతురు నుంచి మనవలకి, మనవరాలకు చెందుతుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అల్లులకైతే మాత్రం ఆ ప్రాపర్టీ చెందే అవకాశమే లేదు. కానీ నేను చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీని కేవలం గిఫ్ట్ డీడ్ రూపంలో కానీ, రిజిస్ట్రేషన్ రూపంలో కానీ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాపర్టీ చెందే అవకాశం ఉంటుంది శ్రీ గారు. సో సార్, మరి ఎవరికైనా కూడా ఎస్పెషల్లీ ప్రాపర్టీ ఇష్యూస్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, లేదు మేము ప్రాపర్టీ ఇష్యూస్ మా ఇంట్లో చాలా దీని గురించి గొడవలు అవుతున్నాయి, దాన్ని మేము లీగల్ పరంగా తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీకు గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు, ఎవరైనా లీగల్ సంబంధించి అంటే ప్రాపర్టీ సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర లీగల్ సంబంధించి ఎవరికైనా సలహా సంప్రదింపులు కావాలనుకున్నా, లేకపోతే కోర్టు పరంగా సరైన పరిష్కారం కావాలనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయ సలహా సంప్రదింపులు, అదేవిధంగా పరిష్కారం జరిగే విధంగా కూడా ఒక మార్గాన్ని చూపగలుగుతారు శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.